ముందుగా వీరభద్రస్వామి గారు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవడం ద్వారా వచ్చే ప్రయోజనం గురించి, విజయనగరం జిల్లాలో అమలవుతున్న సంక్షేమం అభివృద్ధి గురించి, ఓవరాల్గా రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా పరుగులు పెడుతోంది, ఏం జరుగుతోంది అన్న దాని మీద ముందుగా వారు మాట్లాడతారు. 2019 జరిగిన ఎన్నికల్లో నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు తెస్తాను, నవరత్నాలు ఇస్తాను, సామాన్యుడి ముంగిటికి పరిపాలన తీసుకొస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరూ ఊహించిన విధంగా ప్రజల దగ్గరికి పరిపాలన తేవడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందే విధానాన్ని దేశంలోనే మొదటిసారి తెచ్చారని మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడైనా లంచం అడిగితే మాకు ఓటేయొద్దని ధైర్యంగా చెప్పగలం. 2014-19 ఎన్నికల్లో ఎక్కడైనా లంచాలు ఇస్తే మాకు ఓటేయొద్దని చెప్పగలరా అని కొన్ని చర్చలు అడుగుతుంటే జవాబు ఇవ్వలేరు. దానికి కారణం ఈ భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్లో ₹1 లంచం తీసుకొని అడగని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏకైక ముఖ్యమంత్రి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పగలం. రాజధాని తీసుకెళ్ళి ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మేధావులందరూ ఆలోచిస్తున్న పరిస్థితిలో ఎంతటి ఘనమైన రాజధాని నిర్మాణం చేశారు అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక తాగడానికి టీ కూడా దొరకనంతగా ఘనమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అంటే మనుషుల సంచారం ఉండదు. అదే శుక్రవారం అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచే ఖాళీ అయిపోద్ది ఆ ప్రాంతం. కానీ ఇటువంటి పరిపాలన మనం చూసేటప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేశారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారా అని ఒక ఆలోచన చేయాలి. కాలం మారింది, ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. అయితే ఇంత ప్రజాధనాన్ని వినియోగించిన ఈ ప్రాంతాన్ని మనం వదిలిపెట్టలేము. శాసనసభ కట్టారు, మరి పరిపాలన ఎక్కడ కూడా జరగాలి. అలాగని ఆర్థిక రాజధానిగా ఇది పనికిరాదు, విశాఖపట్నాన్ని పెట్టాలని కోరారు ఆయన. విశాఖపట్నాన్ని రాజధానిగా పెట్టాలా లేదా, అతి సామాన్యుడు కూడా విశాఖపట్నం రాజధాని వస్తుంది అనుకున్నారు. కేవలం వారి సామాజిక వర్గానికి ఒక కోటను నిర్మించుకోవాలి, మా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని వారి స్వార్థపూరితమైన ఆలోచనతో అక్కడ రాజధానిగా పెట్టడం ఒక తప్పు అయితే, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ని అత్యవసరంగా అర్ధరాత్రప్పుడు ఖాళీ చేసి వచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది అని చెప్తున్నాం. ఈరోజు విశాఖపట్నం రాజధానికి వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దేశ విదేశాల్లో నుంచి క్యాపిటలిస్టులు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎప్పుడు ఎయిర్పోర్ట్ పూర్తవుతుందో అని చూస్తున్నారు. ఇప్పటికే ఇందా నేను చెప్పినట్టుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటే కొద్ది కాలంలోనే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా తయారవుతుందని. మొన్న ఒక మాట హైదరాబాద్లో చూసాం, ఎకరం 100 కోట్లు అన్నారు. అదే నువ్వు 10 సంవత్సరాల క్రితం విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తే ఆ పరిస్థితి మనకు వచ్చేదా లేదా అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. మనం సూక్ష్మంగా చెప్పాలంటే విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్ అంత స్థాయికి వెళ్ళడానికి కారణం విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ ఉండడమే. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ రానున్న 3-4 సంవత్సరాల్లో అన్ని ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఇక్కడ వస్తారు. అన్ని సౌకర్యాలు అవసరం ఉంటే పేదవాడు విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్లకుండా విజయనగరం మెడికల్ కాలేజీలో సౌకర్యాలు జరుగుతాయని ఇది జిల్లా అందరికి కూడా, జిల్లా ప్రజలకి మేలైన కార్యక్రమం కాదని అడుగుతున్నాం. జేఎన్టీ యూనివర్సిటీ, గురజాడ యూనివర్సిటీ తయారు చేశారు. ఇలా ఇప్పుడు చెప్పారు శ్రీనివాసరావు గారు. గిరిజన యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజు పార్వతీపురం, ఇప్పుడు మన్యం మొన్నటి వరకు మన జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెప్పడానికి చెందడానికి
ఒక కార్యక్రమం చేసాం ఈ ఉత్తరాంధ్రలో అని చెప్పమని అడుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఎవరికి తెలియదు, విశాఖపట్నం వరకు ఐటీ కంపెనీలు వస్తున్నాయి అనుకున్నారు. విజయనగరంలో కూడా ఒక చిన్న ఐటీ కంపెనీ స్టార్ట్ అయింది. రానున్న కాలంలో ఇంకా అటువంటి వచ్చి ఈ యువతకి ఉపాధి అవకాశాలు మేలుగా చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటి వరకు మన వీరభద్రస్వామి గారు చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వారు విశాఖని రాజధానిగా ఎలా, కార్యనిర్వాహక రాజధానిగా ఎలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, తదితర విశేషాలు, ఈ ప్రాంత అభివృద్ధి గురించి కూడా వారు చెప్పారు. దీని మీద ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్పదలిస్తే చేతులెత్తే మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. ఆయన చెప్పినవన్నీ అన్ని అక్షరాల సత్యం. బట్ ఇంకొక పాయింట్ మిస్ అయ్యారు. 13 డిస్ట్రిక్ట్ అంటే విభజన అయ్యాక 26 డిస్ట్రిక్ట్లు అనుకోండి. ఈ డిస్ట్రిక్ట్లు అన్నిటికల్లా పేదరికం తగ్గిన జిల్లా విజయనగరం జిల్లా. 2019 నుంచి 2023 ఈ నాటికి పేదరికం తగ్గింది. 18% నుంచి 6% పడిన జిల్లా విజయనగరం జిల్లా. ఓ గ్రేట్. ఏ రకంగా తగ్గింది చెప్పండి? అన్ని రకాలుగా చదువులు పెరిగాయి, ఉద్యోగాలు పెరిగాయి. ప్రజెంట్ కరెంట్ కండిషన్ ఏంటంటే కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో చాలా జరిగాయండి. అవి ఏంటంటే మనకి రాజధాని రాకపోవడం. ఈ విశాఖపట్నంలో వచ్చి ఉంటే నేను ఇక్కడే ఉందును కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 60 రూపాయలు బస్ టికెట్ వేసుకుని వచ్చి హ్యాపీగా ఉద్యోగం చేసుకుందాను. ప్రజెంట్ ఆ కండిషన్స్ కూడా ఇంకా చూస్తున్నాం, అయిపోతుంది, అది కూడా వస్తుంది. ఖచ్చితంగా రాజధాని డెవలప్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ స్కూళ్ళు మెరుగైనయా? ఖచ్చితంగా చెప్పగలను.